కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఉంటావు నీ ఫ్యామిలీ కూడా చెప్పకు. సార్ నేను రమ్మనే వరకు తిరిగి రాకు. అవుట్. ఎస్ సార్. ఖాన్, సార్ హోటల్ ఎన్క్వైరీ చేశాను, తప్ప మనవాళ్ళదట. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడాను, అక్కడే ప్రాబ్లం లేదు. కానీ ఆ రెస్టారెంట్ మేనేజరే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. వాడిని ఎలాగో మేనేజ్ చేద్దాం. ముందు కార్ నెంబర్ని పెట్టి వీళ్ళెవరో కనిపెట్టకుండా ఎవిడెన్స్ అన్ని. అర్థమైంది సార్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అరగంటలో 10-15 సార్లు ఫోన్ చేశాం, అది అర్ధరాత్రి. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? మీరు ఎదురు రూమ్ లో వెయిట్ చేయండి. రే రాజేష్, రే తలుపురా. మామా ఏమైందిరా? రే రాజేష్, రే చేతిరా, ఎన్నిసార్లు చెప్పారా మనకి గొడవలొద్దు అని. విన్నారా? రే ఏం జరిగింది ఇప్పుడు? రే ఆ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా? మొదలయ్యారు కూతురు. మొదలయ్యారు కొడుకు గుణ నాకు ఫోన్ చేశాడు. ప్లీజ్ డోంట్ వరీ సార్, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా. యాక్షన్ తీసుకోవద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. వాళ్ళెవరో చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. వాడి బాబు బాంబేలో పెద్ద తోపు కావచ్చు, ఇది మన రాజ్యం. లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్లో ఉంది. నువ్వు నా మనిషివి, మనల్ని దాటి వాడు ఏం పేగలడు చెప్పు? ఆయన ఏం పీకుతాడో చూడడానికి ముందు మనం ప్రాణాలతో ఉండాలిగా. ఆయన తలుచుకుంటే తను ఉన్న చోటు నుంచి మిమ్మల్ని నన్నే కాదు, ఎవరి సపోర్ట్తో మీరు ఇలా మాట్లాడుతున్నారో ఆయన్ని కలిపి లేపేయగలడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నాకు తెలిసి దీనికి ఒకటే సొల్యూషన్. రే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మనుషులు సిటీ మొత్తం మన కోసం వెతుకుతున్నారా ఇప్పుడు? నీ చెప్పేది వినరా, నువ్వే ఎక్కడికైనా వెళ్ళిపోరా. 15 రోజులు మాకు పెళ్లిరా, నేను ఎక్కడికి వెళ్ళలేను, మీరే వెళ్ళండి. రే అందరూ కలిసి కదరా ఈ ప్రాబ్లం మొదలెట్టాం. పోతే అందరూ ఒకేసారి పోదాం, లేదా ఇక్కడే ఉండి ఏం జరిగినా ఫేస్ చేద్దాం. మావా నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రే మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో మాకే తెలీదు, మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తావు? రాజేష్ టైం అయింది, బయలుదేద్దాం. రే మేము ఇప్పుడు బయలుదేరతావరా? మా వైఫ్ there is any ఎమర్జెన్సీ ఏం కావాలన్నా మా నాన్నతో మాట్లాడరా, నేను ఆయన చెప్పెళ్తాను. ఓకే మావా. టేక్ కేర్ రా. లేరండ్రా. జాగ్రత్త మావా. మామా నా వల్లేరా ఈ ప్రాబ్లం. రే రే. సారీ రా. ఇట్స్ ఓకే శివ. కొన్ని రోజులు ఇల్లు వదిలి బయటికి రాకు మామా. నువ్వు ఒక్కడివి దొరికినా అందరం దొరికిపోతాం. జాగ్రత్త మామా. ఊర్లో ఉంటే రిస్క్ అని తెలిసినా నా ఫ్రెండ్స్ లానే ఎక్కడికి వెళ్ళలేకపోయాను. కారణం చాలా కాలం తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం, మా అక్క పెళ్లి. ఆ సంతోష సమయంలో నా పేరెంట్స్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నా ఫ్రెండ్స్ నన్ను జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని చెప్పినా అక్క పెళ్లి పనుల వల్ల బయటికి రాక తప్పలేదు. రండి బాబు కూర్చోండి. రాత్రి నాన్నగారితో మాట్లాడాను, ఇదిగోండి అంతా కరెక్ట్ గా ఉందని చూసి చెప్పండి, ప్రింట్కి ఇచ్చేద్దాం. సరే. అంతా చెక్ చేశారు బాబు? బాబు మిమ్మల్ని అడిగేది, ప్రింట్కి ఇచ్చేద్దామా? ఇచ్చేయండి. నువ్వు ఒక్కడివి దొరికినా అందరం దొరికిపోతాం. జాగ్రత్త మామా. ఆగ్రా! హౌసింగ్ బోర్డ్ క్వార్టర్స్ దూరాడన్నా, వాడు తప్పించుకోడన్నా.
తొందరపడకు. ఆ రోజు నన్ను మార్కెట్లో ఒకడు కాపాడాడని చెప్పాను కదా, అది వీడే. నేను ఇంకా బతుకున్నానంటే అందుకు కారణం వీడే అన్నయ్య. తన తమ్ముడిని కాపాడింది నేనేం తెలిసాక దేవాకి నా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. జరిగిన గొడవంతా తనతో వివరంగా చెప్పాను. నువ్వు ముంబై పెడతావరా? నీ మంచి కోసం చెప్తున్నాను. అన్నయ్య ఫోన్. ఎవరు? గుణ. గుణ, ఏమైంది దేవా? ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు. నీ వల్ల కాకపోతే వదిలే, నాకు మనుషులున్నారు. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? దేవాన్ని నమ్ము. ఓ 2 రోజులు టైం ఇవ్వు. ఈలో గుణ. గుణ ఎవరు? మొదలియారు గారు అబ్బాయి. నేనెళ్ళి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి. నీకు మాట్లాడే అవకాశం కూడా వాడివ్వడు. అందుకే చెప్తున్నాను, నువ్వు ముంబై వెళ్ళు, మొదలియారు గారిని కలు. ఇలా చూడు, పెద్ద ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన కనీసం నీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. అన్నట్టు నిన్ను నేనే పంపించానని ఎవ్వరికీ తెలియకూడదు. అక్కడ మన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని కలిసి జరిగింది చెప్పి క్షమించమని అడగడం తప్ప నాకు వేరే దారి కనపడలేదు. మీ మనుషుల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి గన్ తీసుకున్నాను, కానీ మిమ్మల్ని కాల్చడానికి కాదు సార్. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను, కానీ తెలియక చేసిన తప్పిది. మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తే అర్థం చేసుకుంటారనిపించింది, అందుకే వచ్చాను. సార్, మీతో తలపడేంత పెద్దవాళ్ళం కాదు సార్. దయచేసి మీరే ఎలాగైనా మీ అబ్బాయితో చెప్పి. ఈ విషయం గురించి కూడా నీతో ఏమైనా చెప్పాడా? గుణాకి ఫోన్ చేయి. వాడేనా? అవునన్నా, ఆ రెస్టారెంట్ మేనేజరే. నీళ్ళలారి వాడు కొట్టేసి వెళ్ళాడని మాట్లాడుకుంటున్నారు. ఆ లారీ నంబర్ ట్రేస్ చేయమని చెప్పు. అలాగే అన్నా. నాన్న చెప్పండి, ఏం జరిగింది? ఇక్కడేం జరగలేదు నాన్న. మీరెలా ఉన్నారు? 31st నైట్ వైజాగ్ లో అసలు ఏం జరిగింది? 31st నైట్ నేను రమ్య మన ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళాను నాన్న. అప్పుడే సుమారు 1 గంట ఉంటుంది. ప్రియా దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ ప్రియా. అన్నయ్య, నేను విభచారినా? హాయ్ ప్రియా. చెప్పన్నయ్య, నేను వేసేనా? ఏమైందమ్మా? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? గ్రాండ్ బేలో ఉన్నాను. నా ఫ్రెండ్ సూర్యని పోలీసులు పట్టుకుపోయారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా ఫ్రెండ్ వెంటనే బయటకు రావాలి. ఆ విషయం నాకు వదిలే, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు. వెళ్ళను. ఇలా చూడు, నేను ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతున్నాను. సూర్య రిలీజ్ అయి ఉండాలి. వస్తే సూర్యతోనే వస్తాను. తనంతవరకు ఎప్పుడూ నాతో అలా మాట్లాడలేదు నాన్న. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల వెంటనే అక్కడికి వెళ్ళలేకపోయాను. ఏం చెయ్యాలో తోచక కమిషనర్ బాలచంద్రకి ఫోన్ చేశాను. ప్లీజ్ డోంట్ వరీ సార్, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా. యాక్షన్ తీసుకోవద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. వాళ్ళెవరో చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. కమిషనర్ చెప్పగానే ఆ ఇన్స్పెక్టర్ వెంటనే మన ప్రియా ఫ్రెండ్ని వదిలేశాడు. సారీ మేడం, మీరెవరో తెలియక. బుక్ చేయరా. ఇప్పుడు నన్ను బ్రోతల్ కేసులో బుక్ చేయరా. చెప్పండి నీకే. నిన్ను వదలండి రా. ప్రియా, కమ్ ఆన్ ప్రియా. నిన్ను ఊరికి వదిలిపెట్టండి రా. నీ అంత చూస్తాను రా. థ్యాంక్స్ అన్నయ్య, సూర్యాని రిలీజ్ చేశారు. ఈ విషయం నాన్నకి తెలియని వద్దు. ఎలాగోలా మేనేజ్ చేయన్నయ్య ప్లీజ్. నువ్వు ముందు సేఫ్ గా ఇంటికి వెళ్ళు. సూర్యాని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇంకో హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతానన్నయ్య.
అప్పుడు అరగంటలో ఇంట్లో ఉంటానంది నాన్న. 3 రోజులైపోయింది, ఇంతవరకు రాలేదు. తనతో చివరిగా మాట్లాడినప్పుడు తన ఫ్రెండ్ని ఇంట్లో డ్రాప్ చేసి వస్తానంది, కానీ అక్కడికి వెళ్ళలేదు. స్టేషన్ నుంచి బయలుదేరిన కారు తన ఫ్రెండ్ ఫ్లాట్కి రీచ్ అవ్వలేదు. దారి మధ్యలోనే ఏదైనా జరుగుండొచ్చని ఒక్క చోటు వదిలిపెట్టకుండా మొత్తం అంతా వెతికాం, కానీ మాకే ఆచూకీ దొరకలేదు నాన్న. దేవా, అయ్యా, పాప కనబడడం లేదనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. రెస్టారెంట్లో గొడవపడిన కుర్రాళ్ళ గురించే గుణ చెప్పాడు. ఎందుకంటే నా అనుమానం మొత్తం వాళ్ళ మీదే నాన్న. అందుకే వాళ్ళని పట్టుకునే పని దేవాకు అప్పచెప్పాను. వాళ్ళకి కావలసిన వాళ్ళెవరో ఒక తప్పు దాచడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు. వాళ్ళలో ఒక్కడు దొరికినా చాలు, మన ప్రియ ఎక్కడుందో, తనకేమైందో అంతా తెలుస్తుంది.